తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో నటులు శ్రీకాంత్, అశోక్ కుమార్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే గంటా శ్రీనివాసరావు గారితో కలిసి మేము రావడం, అలాగే భగవంతుని అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకొని మన ప్రత్యేకించి ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 16 నెలల పరిపాలనా కాలంలో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూస్తా ఉన్నాం. ప్రత్యేకించి గూగుల్ విశాఖపట్నం రావటం అదొక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్కి మారిపోతా ఉంది. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో, హైదరాబాద్ని రోజు విశ్వవిఖ్యాత నగరంగా ఎలా రూపాంతరం చెందే విధంగా ఆ రోజు మైక్రోసాఫ్ట్ సాకారం చేసి సైబరాబాద్ లాంటి ఒక కొత్త నగరం నిర్మించడానికి తోడ్పడిందో, అలాగే గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ప్రపంచంలో అందరూ కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆ నగరం అభివృద్ధి చెందబోతా ఉంది. గూగుల్ రావడం తర్వాత రిలయన్స్ కానీ, మెటా కానీ, సిఫీ కానీ, లేకపోతే టీసీఎస్ కానీ, యాక్సెంచర్, కాగ్నిజెంట్, బహేజా, ఇట్లా యూ నేమ్ ఎనీ కంపెనీ మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, దట్టు విశాఖ వైపు చూస్తూ ఉన్నాయి. మొన్న జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు, దాంతో దాదాపు 50 లక్షల మందికి ఉపాధి కలిగించే విధంగా ఎంఓయూలు జరగడం, పెట్టుబడిదారులు కూడా పోటీలు పడి